116వ శ్లోకము. పరాశక్తి పరానిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణి మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము పరాశక్తి. ఇది 572వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరాశక్త్యై నమః అని చెప్పాలి. పరాశక్తి అంటే అన్నిటికీ అతీతమైన శక్తి. ప్రకృతిలో ఎన్నో రకాల శక్తులున్నాయి. ఈ శక్తులన్నిటికీ అతీతంగా ఉంటూ ఈ శక్తులన్నిటికీ నేపథ్యముగా ఉండే శక్తిని పరాశక్తి అంటారు. తీరీయ స్థితిలో మనలో ఈ శక్తి పరావాక్కుగా ఉంటుంది. గీతాచార్యుడు భూమిరాపోనలో వాయుఃకమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అంటాడు. నేల, నీళ్లు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము వీటిని అష్టప్రకృతులు అంటారు అని దీని అర్థము. ఈ అష్టప్రకృతులే భాగవతంలో శ్రీకృష్ణుని అష్టభార్యలుగా చెప్పబడ్డాయి. ఈ అష్టప్రకృతులకు అతీతంగా ఉంటూ వీటికి నేపథ్యంలో ఉండే ప్రకృతిని పరాప్రకృతి అంటారు. ఈ పరాప్రకృతి యొక్క శక్తిని పరాశక్తి అంటారు. ఈ పరాశక్తి భూర్భువస్వరాది లోకాలకు కారణలోకమైన గోలోకానికి సంబంధించినది. గోలోకానికి సంబంధించిన ఈ పరాశక్తిని పురాణాల్లో రాధగా చెబుతారు. మహాప్రళయంలో సాక్షీభూతురాలుగా ఉండే అమ్మవారిని పరాశక్తిగా అర్థం చేసుకోవాలి. అన్ని శక్తులకు అతీతంగా ఉండి వాటన్నిటికీ నేపథ్యంలో వర్తించే శక్తి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పరానిష్ఠ. ఇది 573వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరానిష్ఠాయై నమః అని చెప్పాలి. పర అంటే అన్నిటికీ మూలమైన పరబ్రహ్మయందు, నిష్ఠ అంటే నిశ్చితముగా ఉండునది. మనము సాధారణంగా మన ఇంద్రియాల్లో వసిస్తాము. అవి చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటాము. ఇది సాధకునికి ప్రాథమిక స్థితి. ఈ ప్రాథమిక స్థితి నుండి ఉన్నత స్థితికి పోతున్న కొలది ఇంద్రియాలు మనస్సు చెప్పినట్లు, ఆ మనస్సు బుద్ధి చెప్పినట్లు, చిట్టచివరకు బుద్ధి ఆత్మ చెప్పినట్లు నడుచుకునే స్థితి వస్తుంది సాధనలు. ఇలా మనలో ఆత్మయందు ప్రతిష్ఠితమైన బుద్ధి స్థితిని సూచించే అమ్మవారిని పరానిష్ఠ అనవచ్చు. సర్వంతర్యామిని, సర్వులలోనూ చూడగలిగే నిష్ఠను కూడా పరానిష్ఠగా అర్థం చెప్పుకోవచ్చును. నిజమైన తురీయ స్థాయిలోనే ఇది సాధ్యము. పరమాత్మయందు ప్రతిష్ఠితమైన బుద్ధిని సూచించున్నది. సర్వంతర్యామిని, సర్వమునందు చూడగలుగు నిష్ఠను సూచించున్నదని ఈ నామానికి ఈ 2 అర్థాలుగా చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ప్రజ్ఞానఘనరూపిణి. ఇది 574వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రజ్ఞానఘనరూపిణ్యై నమః అని చెప్పాలి. ప్రజ్ఞాన అంటే ప్రజ్ఞానము, ఘన అంటే గడ్డ కట్టిన, రూపిణి అంటే రూపము గలది. ప్రజ్ఞకు సంబంధించిన ప్రకృష్టమైన జ్ఞానాన్ని ప్రజ్ఞానము అంటారు. నీటి ఆవిరి ఎటువంటి రూపాన్నైనా పొందగలదు, ఎంతటి ఘన పరిమాణాన్ని అయినా పొందగలదు. కానీ అది చల్లబడితే నీరవుతుంది. ద్రవస్థితిలో ఉన్న ఆ నీరు ఎటువంటి ఆకారాన్నైనా పొందగలదు, కానీ ఘన పరిమాణం మాత్రము మారదు. మళ్ళీ అదే నీటి ఆవిరి ఇంకా చల్లబడి ద్రవస్థితిలోని నీటి స్థితిని కూడా దాటి మంచుగడ్డగా తయారైతే ఒక ఆకారానికి బద్ధమవుతుంది. ఘన పరిమాణము కూడా మారదు, స్థిరంగా ఉంటుంది. ఈ వాయు ద్రవ ఘన స్థితులు ఎలా ఉంటాయో అలాగే ప్రజ్ఞానాన్ని కూడా ఊహిస్తే ఘనస్థితిలో ఉండే ప్రజ్ఞానం యొక్క రూపంగా అమ్మవారిని అర్థం చేసుకోవచ్చునని ఈ నామము చెబుతుంది. నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి సాకార సగుణ రూపంగా అమ్మవారు ఎలా అయిందో కళ్ళతో చూడబడలేని జ్ఞానము ఘనీభవిస్తే ఏర్పడే సాకార సగుణ జ్ఞాన రూపమే అమ్మవారుగా దర్శించాలి అని ఈ నామము చెబుతోంది. అంటే ఎదురుగా మనుష్యులను చూడగలుగుతున్నట్లే ప్రజ్ఞానాన్ని కూడా మనము చూడాలనుకుంటే అమ్మవారిని చూస్తే సరిపోతుందని ఈ నామం యొక్క అర్థము. అనురాగం ఘనీభవిస్తే అమ్మ అవుతుంది. అజ్ఞాన క్రోధాలు ఘనీభవిస్తే అసురుడవుతాడు. ప్రజ్ఞానం ఘనీభవిస్తే పరమేశ్వరి అవుతుంది. ఘనరూపం దాల్చిన ప్రజ్ఞానమని ఈ నామానికి అర్థము.
ఈ శ్లోకంలోని తర్వాతి నామము మాధ్వీపానాలస. ఇది 575వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మాధ్వీపానాలసాయై నమః అని చెప్పాలి. మాధ్వి అంటే మధు సంబంధమైనవి అనగా తేనె సంబంధమైన, పాన అంటే త్రాగుట వలన, అలస అంటే అలసత్వము చెందినది. మధు అంటే తేనె అని, మద్యము అని 2 అర్థాలు ఉన్నాయి. ఎవరికి వారి వారి సంస్కారాన్ని బట్టి, వారి వారి అభిరుచులను బట్టి, అవసరాలను బట్టి ఆయా అర్థాలు తీసుకుంటారు. సమయాచారులు తేనె అనే అర్థాన్ని తీసుకుంటారు. అమ్మవారికి తేనెనే నైవేద్యం పెడతారు. వామాచారులు మద్యము అనే అర్థాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. అంతేకాదు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఎక్కువ మోతాదులో స్వీకరిస్తారు కూడా. ఇలా మద్యపాన అలసులైన వారికి తాము పెట్టిన నైవేద్యము స్వీకరించిన అమ్మవారు కూడా అలసత్వంలో ఉన్నట్లు భావించి అటువంటి అమ్మవారితో తాము సమాన స్థాయిలో తాదాత్మ్యము చెందినట్లు అనుభూతి చెందుతారు. ఆరాధనలో ఇది ఒక రకమైన పద్ధతి. సమయాచారులకు ఇది నచ్చదు. ఇలా చేసే వారిని ఏవగించుకుంటారు కూడా. మధువు త్రాగకుండానే మధుసేవ నానుభూతిని పొందవచ్చును. అనురాగము, ఆప్యాయత, స్నేహము, భక్తి, వాత్సల్యము, ఆరాధన ఉన్న వ్యక్తుల సాంగత్యంలో సంభాషణాదులు చేస్తున్నప్పుడు సంతోష ఆనందాలను కలుగచేసే ఇలాంటి ఏ సన్నివేశమైనా, ఏ వ్యక్తి సమక్షములో అయినా ఒక మధురానుభూతి, తీపి అనుభవం ఉంటుంది. ఆ మధురానుభూతిలో మనస్సు నిండా ఆనందం ఉంటుంది. పరవశత్వంతో ఒళ్ళు తెలియని ఒక అలసత్వంతో ఉండటం సంభవిస్తుంది. తన సృష్టి పట్ల అమ్మవారికి ఇటువంటి అనుభూతి ఉంటుంది. ఆనందపానాలసత్వం ఉంటుంది. ఈ మధురానుభూతిని అనుభవించే అమ్మవారిని ఉద్దేశించి వ్రాసిన నామం ఇది అని చెప్పుకోవచ్చును. మధుపానాలస అనకుండా మాధ్వీపానాలస అని వ్రాయడంలో ఉద్దేశ్యం ఇదే. మధుపాన అంటే మధువు త్రాగటము, మాధ్వీపాన అంటే మధు సంబంధమైన అనగా తీపి అనుభూతికి చెందిన అనే అర్థం వస్తుంది. కాబట్టి ఈ నామంలోని మధువును సూటిగా నామవాచకంగా కాకుండా విశేషణంగా చెప్పుకొని అలంకారిక భాష ప్రయోగంగా స్వీకరించడమే సమంజసము అవుతుంది. ప్రతి సన్నివేశంలోనూ, సంఘటనలోనూ, వ్యక్తి సాన్నిధ్యంలోనూ మాధుర్యాన్ని అనుభవించాలని, నెమ్మదిగా నిలకడగా ఉండాలని ఈ నామం ద్వారా యోగ సాధకులకు సూచన. శీలవతి అయిన స్త్రీ నడకలో అంటే ప్రవర్తనలో కూడా అలసత్వము అంటే నెమ్మదితనము, నిలకడతనము ఉంటాయి. మధు సంబంధిత పాననము వలన అలసత్వము చెందినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మత్త. ఇది 576వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మత్తాయై నమః అని చెప్పాలి. మత్త అంటే పరవశత్వముతో నుండునది. మత్త అంటే మదము చెందిన అని అర్థము. మదము అంటే పరవశత్వము అని మొదటగా ఉన్న అర్థము. కానీ ఈ అర్థము మారిపోయి ఒళ్ళు తెలియకపోవడము, పొగరెక్కడము, పెద్ద చిన్న తేడా తెలియకపోవడము, అన్ని రకరకాల అర్థాలు వాడుకలోకి వచ్చాయి. పరవశత్వంలో కూడా ఒళ్ళు తెలియకపోవడం ఉంటుంది, కానీ ఒళ్ళు పొగరెక్కడం ఉండదు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణా ఇవ. ఇది గీత శ్లోకము 7వ అధ్యాయంలో 7వ శ్లోకము. నాకంటే వేరుగా మరి ఒకటి ఏదీ లేనే లేదు. దారమందు మనుల వలె నాయందు ఈ సమస్త ప్రపంచము కూర్చబడినది అని ఈ శ్లోకానికి అర్థము. ఈ శ్లోకంలోని మత్త అనే పదానికి ఏది అర్థమో మత్త అన్న ప్రస్తుత నామానికి అదే అర్థము. అంటే సర్వము ఆమె చేతనే నిండి ఉన్నది, ఆమె యందే సర్వము కూర్చబడి ఉంది అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ నామానికి ఈ 2 అర్థాలను చెప్పుకోవచ్చును. 1 పరవశత్వములో ఉండునది, 2 తనయందే తన చేతనే సర్వము కూర్చబడి ఉన్నది అని అర్థం. ఈ శ్లోకంలోని చివరి నామము మాతృకావర్ణరూపిణి. ఇది 577వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మాతృకావర్ణరూపిణ్యై నమః అని చెప్పాలి. మాతృక అంటే మాతృకములైన అనగా మౌలికములైన, వర్ణ అంటే వర్ణముల చేత అనగా రంగులు, స్వరములు, అక్షరములో రూపిణీ రూపముగా ఉన్నది. సంస్కృత భాషలోని అక్షరాల్లో మాతృకా వర్ణాలు 32 ఉంటాయి.
మిగిలిన అక్షరాలన్నీ ఈ 32 అక్షరాలతోనే ఎలా ఏర్పడ్డాయో ప్రథమ భాగంలోని శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అనే 25వ నామంలో వివరించబడింది. మాటలైనా, పాటలైనా, స్తోత్రాలైనా, కావ్యాలైనా, మంత్రాలైనా, తంత్రాలైనా ఏవైనా ఈ 32 మాతృకా వర్ణాక్షరాలతోనే రూపొందించబడ్డాయి. కాబట్టి వాగ్దేవిగా దేవభాషకు సంబంధించిన మౌలికమైన అంటే ప్రధానమైన లేదా మాతృకలైన అక్షరాల రూపముగా ఉన్నది అని ఈ నామానికి అర్థం. వర్ణ పదానికి అక్షరం అనే అర్థం కాకుండా రంగు అనే అర్థం చెప్పుకుంటే అన్ని రంగులకు మూలమైన మాతృకమైన రంగు ఏదైతే ఉంటుందో ఆ రంగు యొక్క రూపముగా కూడా అమ్మవారే ఉంటుందని ఇంకో అర్థము. వర్ణపదానికి చతుర్వర్ణాలు అంటున్నప్పుడే వచ్చే వర్ణపదంగా అర్థము చేసుకుంటే 4 వర్ణాలకు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు మూలమైన వర్ణం అనగా తల్లి వంటి వర్ణం యొక్క రూపంలో ఉండేది కూడా అమ్మవారి అని ఇంకో అర్థము. వర్ణపదానికి స్వరము అనే అర్థము చెప్పుకుంటే సప్తస్వరాలకు మూలమైన నాదము యొక్క రూపముగా ఉండేది కూడా అమ్మవారి అని ఇంకో అర్థం. ఈ నామానికి ఈ రకమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1. వాంగ్మయములోని అక్షరాలకు మౌలికమైన అక్షరాల రూపముగా ఉండునది. 2. అన్ని రంగులకు తల్లి వంటి రంగు యొక్క రూపములో ఉండునది. 3. వర్ణాలకు తల్లి వంటి వర్ణం యొక్క రూపములో ఉండునది. 4. అన్ని స్వరాలకు తల్లి వంటి నాదం యొక్క రూపంలో ఉండునది.